ముంగమూరి కృష్ణ చైతన్య, శ్రీహరిరెడ్డి, యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని విశ్వభారతి అందుల పాఠశాల నందు నెల్లూరు నగర మాజీ శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి 3వ వర్ధంతిని పురస్కరించుకొని విశ్వభారతి అందుల పాఠశాలలో ఉన్న విద్యార్థులకి మరియు స్టాఫ్కి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముంగమూరి యశ్వంత్ రెడ్డి, ఆర్కేటి రాజా, కోటె వెంకటేశ్వర్లు, ఉదయ్, శాంషీర్, అనిల్, ప్రసాద్, మీరా, భరత్, తేజ, ముంగమూరి యువసేన కార్యకర్తలు తదితరులు పై కార్యక్రమంలో పాల్గొని స్వర్గీయ ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి నెల్లూరు నగర అభివృద్ధికి, ప్రజా శ్రేయస్సుకు వారు చేసిన సేవల్ని గుర్తు చేసుకొని వారికి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. సరే నేను అందరికీ నమస్కారం అండి. కీర్తిశేషులు మా పెద్దలు ముంగమూరి శ్రీధర్ కృష్ణారెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా ఈరోజు విశ్వభారతి అందుల పాఠశాలలో చిన్న ఒక భోజనాలు ఏర్పాటు చేయడం అయినది. ఈరోజు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నాము. దీనికి ముఖ్యంగా రాజన్న, వెంకటేష్ అన్న మరియు తదితరులు అందరూ కూడా రావటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్గా అప్పటికప్పుడు మేమందరం గ్యాదర్ అయ్యాము. చాలా సంతోషంగా ఉంది. పెదనాన్ని ఇంకోసారి గుర్తు తెచ్చుకోవటం, ఆయన మంచికి
ఎవరు వెళ్ళినా ఏ పని అడిగినా కాదనకుండా అసలు శత్రువు లేని మనిషి. ఆయన బాగుంగుట్టుకోవటం నిజంగా మా అందరికీ ఎప్పటికీ ఒక పెద్ద లాస్. మీరు మాట్లాడండి. పెద్దలు, దైవ సమానులు, అజాత శత్రువు స్వర్గీయ మంగమూరి శ్రీధర కృష్ణారెడ్డి గారు అప్పుడే చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందంటే నమ్మలేకపోతున్నాం. ఆయన మా మధ్యనే ఉన్నట్టుంది ఈ రోజుకి. అటువంటి వ్యక్తిని నెల్లూరు ప్రజలు కోల్పోవడం, నెల్లూరు ప్రజలు అందరూ బాధాతప్తం హృదయంతో ఉన్నారు. ఆయన ఎవరు ఇంటికి వచ్చినా వారికి కూర్చోబెట్టి మీ సమస్య ఏంది, ప్రజల యొక్క సమస్యల కోసమే పుట్టిన వ్యక్తిగా ప్రజలంతా భావించారు. నెల్లూరు ప్రజలంతా వారు నెల్లూరు నగర అభివృద్ధిలో కూడా అదే స్పీడ్తో ఏ గవర్నమెంట్ ఉన్నా అందరితో బాగుంటూ అందరితో మమేకమై నెల్లూరు యొక్క అభివృద్ధినే కాంక్షిస్తూ ఆయన ఈ దినం నెల్లూరు నగరంలో ఆయన ఉండుంటే ఇంకా బాగుండు, అభివృద్ధి పదంలో ముందుకు పోతున్న నెల్లూరుని చూసి ఇంకా సంతోషపడేవాడు. అటువంటి వ్యక్తి మా మధ్య నుంచి వెళ్ళిపోవడం, ఆయన లేని లోటు ఈరోజు నెల్లూరు నగర ప్రజలు చూస్తున్నారు. వారిని మేము బాధాతప్త హృదయంతో స్మరించుకోవడం మాకెంతో బాధాకరంగా ఉంది. కానీ మేము ఆయన ఆశయాల్ని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మేము పయనిస్తామని మీడియా సాక్షిగా చెప్తూ, ముంగమూరు చైతన్య కృష్ణారెడ్డి, ముంగమూరు యశ్వంత్ రెడ్డి, ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గార్ల ఆధ్వర్యంలో ఈరోజు విశ్వభారతి అందుల పాఠశాల నందు జరిగిన ఈ కార్యక్రమానికి మేము ఆయన్ని స్మరించుకుంటూ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన లేని లోటుని మాకు కనిపిస్తూనే ఉంది. నిమిష నిమిషం ప్రతి వస్తువులోనూ ప్రతి అడుగుజాడలోనూ కనిపిస్తుంది. అందరికీ మేము ఆయన లేని లోటుని కనిపించకుండా చేస్తారని వాళ్ళ కుటుంబ సభ్యులను కోరుకుంటున్నాం. కీర్తిశేషులు పెద్దలు ముంగమూరు శ్రీధర కృష్ణారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, మా అందరికీ ఆదర్శప్రాయులు. నెల్లూరు నగరంలో ఎవరైనా కానీ అజాత శత్రువు ఎవరు కూడా ఫలానా వ్యక్తి చెడ్డ వ్యక్తి అని చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా శ్రీధర కృష్ణారెడ్డి మంచి వ్యక్తి అని చెప్పగలిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక శ్రీధర కృష్ణారెడ్డి గారు మాత్రమే. మాకందరికి కూడా ఆదర్శప్రాయులుగా ఉండి ఆయన ఈరోజు మా మధ్య లేని అప్పుడే 3 సంవత్సరాలు గడిచిపోయిందని చెప్పని చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని చెప్పని ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఇక్కడ విశ్వభారతి అందుల పాఠశాల నందు ముంగమూరి యువసేన ఆధ్వర్యంలో, అలాగే ఉదయ్ గారు, యశ్వంత్ గారు, ఆర్కెటి రాజన్న, అలాగే కళ్యాణ్, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చి ఆ చిన్న బిడ్డలకి ఆహారాన్ని అందిస్తూ అలాగే బిస్కెట్ ప్యాకెట్లు